అల్లు అర్జున్ కి మాత్రం ఊరట లభించింది. ఆయనకి మాత్రం బెయిల్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆ బెయిల్ ఎప్పటి వరకు ఉండబోతుంది? ఎప్పటి నుంచో కూడా అల్లు అర్జున్ కి ఎప్పుడైతే ఈ కేసు నమోదయ్యి ఆయన కోర్టులని విచారణలని కేసులని అక్కడక్కడ తిరగడం ఇదంతా కూడా సరిపోయింది. సో చాలా మంది ఒక 80-90% పీపుల్ అందరూ కూడా అల్లు అర్జున్ కి ఇక బెయిల్ రాదు, రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశమే లేదు, ఖచ్చితంగా ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిందని చాలా మంది కూడా మాట్లాడారు. సో అవన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఇప్పుడు మాత్రం కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది, కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అయితే ఎవ్రీ సండే కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పోలీసుల విచారణకు సహకరించాలి, సైన్ చేయాలి. అదే విధంగా 50,000 రూపాయలు మీరు జరిమానా కట్టాలి. అదే విధంగా 2 పూచికత్తులు కూడా సమర్పించాలనే విధంగా అల్లు అర్జున్ కి కొన్ని కండిషన్స్ పెట్టింది. దాంతో పాటు ఏవైతే సాక్షులు ఉంటారో సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఎక్కడ కూడా మీరు మాట్లాడద్దు. అండ్ ఈ కేసుకు సంబంధించి ఏ ప్రెస్ మీట్ లో కానీ బయట ఏ సందర్భాల్లో కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు బెయిల్ వచ్చింది, ఓకే, అందరు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీరు మళ్ళీ దీన్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడారనుకో, మళ్ళీ దీని గురించి చిచ్చులు రేగడం కానీ ఎవరైనా మళ్ళీ దీని గురించి స్టార్ట్ చేయడం కానీ చేస్తారు. సో అలాంటి పనులు మాత్రం చేయొద్దని కొన్ని కండిషన్స్ కూడా అల్లు అర్జున్ కి పెట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర ఆ ఘటన జరిగిందో అందులో ఈయన A11 గా ఉన్నాడు. అంటే A11 గా ఉన్న వ్యక్తి మీదనే ఇటు పోలీసులు టార్గెట్ చేశారు, తెలంగాణ గవర్నమెంట్ టార్గెట్ చేసింది, కోర్టులని చాలా మంది ప్రజలు కూడా అల్లు అర్జున్ తప్పు అనే విధంగా చాలా మంది కూడా అన్నారు. అంటే ఇంతమంది నేరస్తులుగా ఈ కేసులో ఉన్నప్పటికీ ఒక A11 గా ఉన్నటువంటి వ్యక్తి మీదనే ఇంత టార్గెట్ ఎందుకని చాలా మంది కూడా అన్నారు. అయితే ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి కొంతమంది ఆలోచన మొదలైందనమాట. అది కరెక్టే కదా, అల్లు అర్జున్ ఒక్కరి మీదనే ఎందుకు అనాలి, ఇంతమంది ఉన్నారు కానీ అప్పటి నుంచి ఆలోచించారనమాట. సో అప్పటి నుంచి 90% పీపుల్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అది 50-50గా మారిపోయింది అనమాట. సో ఇప్పుడు కోర్టులో కూడా వాదోపవాద ఏ విధంగా అంటే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు అల్లు అర్జున్ కి బెయిల్ రావద్దు అని. అదే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ బెయిల్ పిటిషన్ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ని కొట్టేయాలనే విధంగా వాళ్ళు కూడా చెప్పారు. సో మొత్తానికి అక్కడ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదించిన తీరుకు అంటే ఇక్కడ ఈయన తప్పు ఏమీ లేదు, ఆయన ఇండైరెక్ట్ గా కారణం తప్ప డైరెక్ట్ గా కారణం కాదు, ఆయన తప్పు లేదు. ఆయన తప్పు లేకపోయినప్పటికీ ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు, ఆ అబ్బాయికి చికిత్స చేపిస్తున్నాడు, ఎవ్రీడే కండిషన్ తెలుసుకుంటున్నాడు, ఇక ఫ్యూచర్ లో కూడా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. ఏ వ్యక్తి కూడా తన తప్పు లేనప్పుడు ఇంత సపోర్ట్ ఎవరు కూడా చేయరు. ఆయనకు రిలీఫ్ తొందరగానే లభించింది అనుకోవచ్చు, అది కంటిన్యూ అవ్వకుంటే బాగుంటుంది. మొత్తానికి ఇంకా వాదోపవాదాలు ఉన్న తర్వాత అల్లు అర్జున్ కి అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు కొన్ని కండిషన్స్ తోని. సో అప్పటి నుంచి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.